మాటని కూడా ఎవరు ఆలకించారా? ఆకాశరాజు గారు అమ్మాయి పద్మావతి ఆలకింతా ఉంది. సరేవా ఈనాడు లక్ష్మీదేవి వచ్చిందని లక్ష్మీదేవి వెళ్ళిపోతే నా గతులేమిటి సుమా అని లక్ష్మీదేవా అప్పుడు అంటా ఉంది గోవిందా అయ్యో నా చేతి కంకణాలు చేతినున్నాయో కూడా నా పసుపు బట్టాలన్నా ఏమన్నా లేదయ్యా చేతి కంకణాలు చేతులు ఉన్నాయి. నట్ట బసుకవా నట్టనున్నది పట్టుకున్నా సేరా కడ మాయ లేదు. ఎంతలో బ్రహ్మ గడప నెట్టాడు. నన్ను ఎవరు పాలు చేసెళ్ళిపోతావు నాదా అని లక్ష్మీదేవా పద్మావతి గొళ్ళని గోడ పెడతావు ఏమంటున్నావా? కంగారు పడవద్దు పద్మావతి, నీకు కూడా నమ్మేటి నమ్మకాలు చెప్తానన్నాడు శ్రీనివాసుడు. నాదా ఇదేంటి ఉద్యానవనంలో నాకు పట్టి సూపు లేకుండా నోటి మాట లేకుండా నాకు మత్తులుగా సేవ నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకుని ఈనాడు లక్ష్మీదేవి వచ్చిందని లక్ష్మీదేవి వెళ్ళిపోతున్నావు నాదా నా గతులేమి నాదా అని లక్ష్మీదేవి భగవతి సాగుతున్నారా? పద్మావతి నువ్వేమీ కంగారు పడవద్దు. సేవ దత్తిన భాగం తల్లి పాంచాలి తండ్రి పగేరి ఆలిసి పోలీసు అన్నాదములు 12 మందిలో తాడిపడతావు. అటువంటి సమయంలో హిమాలయగిరి పర్వతానికి ఉయ్యాల పన్ని నిన్ను ఉయ్యాల్లో గొప్ప పెట్టి హిమాలయగిరి పర్వతం ఏటకెళ్ళిపోతారు 12 మంది అన్నగారుల నపాపులు కూడా. అటువంటి సమయంలోనే నేను ఆలవరి మంగాదేవిని 70 యాగాల కళ్యాణవాడి మంగాదేవి పుట్టింటికాడ మంగాదేవి విడిచిపెట్టి 6 పర్వతాలు దాటి 7వ పర్వతాన్ని 7వ పర్వతం అంటే ఆనాడు నేను దాగుండే పుట్ట, ఆనాడు గోపాలుడు కొట్టే దెబ్బ, అదే పర్వతం మీద నేను బంగారు దేవాలయం కట్టుకుని నేను ఎదుర్కొన్నాను. అయ్యా నేను గుళ్ళు గుళ్ళు కట్టి 7 సిగ్నల్ ఎత్తి 7 కొండలో ఎలిగి తెస్తాను. ఎలిగి తెచ్చి సేవ 7 కొండలో నేను బంగారు ఉయ్యాలు ఊగుతా ఉంటాను. ఇది నిజమవుతేను ఊగేటి ఉయ్యాలు ఊగుతా ఊగుతా గోలుకొండ పట్టణం పారు చెప్తాను. పలకరలో మెరుపులాగా తలుక్కుని మెరిసిపోతుంటావు. ఓహో మెరుపులు ఎంత అందంగా ఉందంటే మెరుపులో ఉన్న చిన్నది ఇంకెంత అందంగా ఉన్నదని మహానుభావుడా నేను ఊగేటి ఉయ్యాలు చేతి నిలబెట్టి ముసుగులో నీ ముఖం ఎంతో ముచ్చటగా ఉన్నది అన్ని మహానుభావుడు. అటువంటి సమయంలో ముందుగా 7 కోటల్లో నీకు తొలిపెత్తనేస్తానన్నాడు మహానుభావుడు. పద్మావతికి లక్ష్మీదేవికి నమ్మిడి నమ్మకాలు చెప్పి మహానుభావుడు ఒంటరిగా మిగిలిపోతా ఉన్నాడు. ఒంటరిగా మిగిలిపోయి మహానుభావుడు శివనారాయణ శ్రీనివాసుడు ఆదినారాయణ అవతారుడు దేవుడేమో పాల సముద్రంలో పానిపడిపోతా ఉన్నాడు. అటువంటి సమయంలో పరమట రాజ్యం దిగే తిరుపతి, ఇంటి పేరు మధ్యపూర్ వారు పేపరంజనం, తండ్రి తిమ్మరాజు, తల్లి పేరమ్మదేవి. వాళ్ళ గర్భవాసాన్ని వరుసగా 6 గుడిగా ఉంది గోవిందా. ఈ 6 గురికి ఎవరినైనా నా తొలి భగవాని ఎవరో జలమాలు తొలిసో భగవానమ్మా గోవిందా రాజు పుట్టేడు మాధవ
ఇంటికి పెద్ద కొడుకు మధ్యపురంలో గుళ్ళో తల్లివారి పేరమ్మదేవికి ఇంటికి పెద్ద కొడుకు గోవిందరాజులు జలమాలికి వచ్చాడట. పుడుతుండగానే గోవిందరాజు 12 మూడు మనిషి చూసావా, మహానుభావుడు అర్జున బాబులాంటి మనిషి అట. పైలి కాపులకి దిగి తిరుపతిలో గీతాలు కొలిసి అలిసిపోయి గోవిందరాజులు సిరిశమట బట్టి మహానుభావుడా బంగారు కొంచెం తలకాడు పెట్టుకుని దిగి తిరుపతిలో నిద్రపోతా ఉన్నాడు. గోవిందా ఎప్పుడైతే నిద్రపోతా ఉన్నారో గోవిందరాజుకి పడగా తన గడుగా ఆది లక్ష్మ తల్లి రత్తాలు పడతా ఉందట. విజయ లక్ష్మ తల్లి విసిరితా ఉన్నది. మడిసి పడుకున్నాడు గోవిందరాజులు. పేరమ్మదేవిగా మలుసుడు గర్వాణి ఎవరో జలమారు ఐదో గర్భోత్సవాన్ని కన్నా తల్లి పేరమ్మదేవికి బెండపూడి వెంకటరమణ జలమాలికి వచ్చాడట. బెండపూడి తీర్థాలు కూడా చాలా హెచ్చుగా జరిగిందట. పేరమ్మదేవిగా 5వ గర్భాన్ని ఎవరు జలమాలు వర్షాదినికి వచ్చేయడమ్మా పిల్లడు 6వ గర్భోత్సవాన్ని వర్షానికి వచ్చిన వాడపల్లి వెంకటరమణ ఇసుక తింటలో ఈతర పుల్ల పుట్టేటంటే మహానుభావుడు. పేరమ్మదేవిగా 6గురు తర్వాత ఎవరు నాయనా 6గురు తర్వాత ఎవరు జలమాలు ఆది మాధవ తల్లి అక్క మహాదేవ అయ్యా నా ఈగల బరగమ్మ జలములాయిందో పేరమ్మదేవి 6గురు కొడుకుల్ని పెళ్లిని చేసిందట. పెద్ద రకాలు ఇచ్చింది. ఎవల రాజ్యాలు వేలుకుంటా ఉన్నారు. 6గురు తర్వాత బెజవాడ కనకదుర్గ మళ్ళీ కసలివారికి ఇచ్చి 70 ఎకరాల కళ్యాణం చేసిందట. రాజా రాజేశ్వరి జగన్నమాత 101 కమిటీ ఆవిడ వేలుకుంటా ఉన్నది. పేరమ్మదేవి కొడుకులు స్వాములు 6గురు కూడా రాజులవుతారమ్మో అయ్యా రాజాలలేరమ్మో అయ్యా రాజ్యాలు వెళ్తా ఉన్నారు. పేరమ్మదేవి కొడుకులు స్వాములు 6గురు కూడా. అటువంటి శ్రమలో పేరమ్మదేవికి నడి కాలం వచ్చిందండి. నడికట్లు నొక్కి ముది చెంపలు మెరిసి ముసల రూపు వచ్చిందట. కానుపులు ఎడబాకులయ్యి 14 సంవత్సరాలు అయిపోయిందట పేరమ్మదేవికి. ఆ యొక్క కన్నా తల్లి పేరమ్మదేవి మరి పట్టి మంచం మీద పడుకులేసిందమ్మో అయ్యా పట్టి మంచం మీద పరుపులు వేసుకుని 4 శ్రమాల దేవుని వెలిగించుకుని మడిసి పడుకుందట పేరమ్మదేవి. ఎప్పుడైతే మడిసి పడుకుందో ఎవరు చూసారా పాల సందులో ఉన్న శ్రీనివాసుడు చూస్తా ఉన్నాడు. తస్సరావల ఈ తల్లి వరుసగా 6 కొడుకులు కన్నది. 6గురు తర్వాత బెజవాడ కనకదుర్గకి చిన్న తమ్ముడిగా గోవిందరాజుకి గారాల తమ్ముడిగా నేను ఈ తల్లి గర్వానికి వెళ్ళాలి. కలియుగంలో వెంకన్న బాబు
అవతారం ఎత్తుకోవాలి. ముఖములో సావకారికి 33 కోట్లు రుణము తీర్చుకోవాలి. రుణము తీర్చుకోవాలంటే నేను ఈ తల్లి గర్భాన్ని ముడుకోవాలి అని మహానుభావుడా అతనే తిరిగాలి. ఎవరే తిరిగారు అయ్యా మాటల్లో శ్రీనివాసుడు మాయమైపోయి అతనే తిరిగాల. అవునే తిరిగాల. పశువుట తల్లులా పాలవనేల పేరమ్మదేవి గర్భవాసానికి వెళ్తా ఉన్నాడు. మీరెవరి చెయ్యమ్మా ఎక్కడ దాకా పాడిన పాట ఏడిగొండవారు మాక్యమమ్మ ఎక్కడి నుంచి పాడబోయే పాట ఎక్కడప్పుడు మీరు ఆనాటి వారికి 9 ఆగడలేయా ఈనాటి వారికి 9 ఎంత సకల తల్లి పేరమాలేవా ఆనాటి ఆడవారికి 9 గడియలట. ఈనాటి ఆడవారికి 9 నెలలట. పేరమ్మదేవికి గడ్డ పీకైపోయి 2 గడియలు 2 3 పోయి 5 గడియలు 5 గడియలు అత్తాల బరువు పోయేట తల్లివారి పేరమ్మదేవికి. పేరమ్మదేవిగా ఎప్పుడైతే అత్తాల బరువు అయ్యో 5 2 పోయి 7 గడియాలు 7 గడియా తల్లి 7 పేరమ్మదేవికి చూసేవా ఒలే చిన్నక్క ఒలే పెద్దక్క నువ్వు ఆపడతంబ లోగిడలోని 12 కమ్మాలు మండివాలోని భర్త గారితో అంటావుదట. ఒలే చిన్నక్క ఒలే పెద్దక్క ఒలే ఈ ఇద్దరు ఏమీ లేదా అలాగని పేరమ్మదేవా లోపల తమ్మాలు లోగిడలోని భర్త గారు సింహరాజు గారు వెళ్ళిపోయిందట. పరిగెళ్ళిపోయి భర్త గారు సింహరాజు గారు అంటామని గోవిందా అయ్యో శంబలు మెరిసే నాకు మాయకాల పెట్టు నేనే మూసేతును అయ్యా కాకులంటే బదులు అయ్యా కాకులంటే బదులు అయ్యా నా తమ్ముడి శంబల కలిసి ముసలి రూపు వచ్చింది. కానుపులు ఎడబాకులు అయిపోయి 14 సంవత్సరాలు అయిపోయింది. మా అయ్యదారి బ్రహ్మ మళ్ళా కాళ్ళ చాపన భగవంతుడు నాకు పెట్టాడు నాదా నువ్వు ఆపడతామా లోకలలోని కాకులంటే బదులు లోకులంటోరయ్యా కాకులంటే బదులా కదలాడుతారు అని పేరమ్మదేవా గుళ్ళు మనకి బాగా పెట్టేస్తా ఉందట. పేరమ్మదేవి గేటు 2 9 గడిలు కలిసేయట. 9 గడిలు ఎప్పుడైతే కలిసేయో 10 ఎంకన్న బాబు స్వాముల వారు కలమాట్లాడుతా ఉన్నారు. గోవిందా ఎలా మాట్లాడుతున్నారా అమ్మా ఏదమ్మా నీ గర్భవాసాన్ని మా ఇదారి బ్రహ్మ మల్లానికి పెట్టాడని బాధపడిపోతున్నావా తల్లి? బాధపడకమ్మా నీ గర్భవాసాన్ని నేను ఇంటికి వండుకున్నానంటే ముఖములో సావుకారికి 33 కోట్లు రుణపడిపోయానమ్మా. రుణము తీర్చుకోనాకి నీ గర్భవాసాన్ని ఇవిడుకున్నాను తల్లి. అమ్మా నీ గర్భవాసాన్ని ఇవిడుకున్నాను గాని ముఖములో సావుకారికి అప్పు తీర్చుకోవాలంటే నేను ఇవిడికుని జన్మానికి వస్తాను. జగమేపటికి నేను జన్మానికి వచ్చినప్పుడు అమ్మ ముందరకయ్యో అమ్మో అయ్యా
వస్తుందమ్మా. కలియుగంలో నల్లి పడతారు, నరలోకంలో నల్లికి నమ్మిన వారికి అమ్మనాను అయ్యా. నమ్మిన పత్రిక నమ్మకాలు ఇచ్చి కోరిన వారికి కోరికలు నెరవేర్చిన్నాడు. కలియుగంలో నన్ను రాత్రనిగా పగలనిగా కట్టబడి ముక్కుల్లో మూతుల్లో ముడుపులు కట్టి నా ఏడి కోటల్లోకి వరహాలు తెస్తారమ్మా. ఆ వేసే ముడుపులతో ముఖములో సావకారికి అప్పు తీర్చుకుంటాను తల్లి. అందుకే నీ గర్వసం ఇవిడుకున్నానమ్మా. అమ్మ జరగేనా గుడి గులేరా నేను దేవుడై పడతాము అయ్యా. నేను దేశము రాము అయ్యా. నేను ఎడిపోండలో అయ్యా. అమ్మో ఇల్లు దేహతాము అయ్యా. నేను మధ్యపురంలో పేరు తెస్తానమ్మా. బాగా చదవకమ్మా, జంపు లేదు, భయపడకమ్మా, భయం లేదన్నాడు మహానుభావుడు. కన్నా తల్లి పేరమ్మదేవంటా ఉంది. చూసేవా నా కడుపు లోపడతామా లోగడలోని ఉలే ఎరక్క, ఉలే సొరక్క, ఉలే సుబ్బక్క వరుసగా నేను 6 కొడుకులు కన్నాను. కన్నాని కానీ కడుపులో ఉండి కలమాట్లాడతాం. ఏనాడు ఇట్టారో నేను ఎరగలేదమ్మా. నా కడుపులో ఉన్నాడు మాటలాడేదమ్మో అయ్యా. దయ్యమోగానమ్మో అయ్యా. దెయ్యమో దేవరో భూతమో గాని నా కడుపులో ఉన్నాడమ్మా. కలదండి తిరిగి కల మాట్లాడుతున్నాడు తల్లి. ఏనాడు ఇట్టారో నేను ఎరగలేదమ్మా అని పేరమ్మదేవా ఒళ్ళు మరి గోల పెట్టేస్తా ఉంది. కడుపులో ఉన్న వెంకన్న బాబు అంటా ఉన్నాడు. ఆందోళన అయిపోతా ఉంది. అప్పుడు అంటా ఉన్నాడు వెంకన్న బాబు, అమ్మా నేను దెయ్యాన్ని అంటావా? కన్న తల్లి దేవతను అంటావా? అమ్మ దెయ్యాన్ని కాదా అమ్మో అయ్యా. దేవతని కాదా అమ్మో అయ్యా. దెయ్యాన్ని కొట్టేరమ్మో అయ్యా. దేవుని నాదాలో అయ్యా. దెయ్యాన్ని కొట్టే దేవుణ్ణమ్మా, భూతాన్ని కొట్టే బుద్ధమంతనమ్మా. నీ గర్వోత్సాన్ని జలమాలికి వస్తాను. జగమిలోపటికి దశమి శుక్రవారం, ద్వాదశమి నాడు దశమి ఏకాశి కలిసిన రోజు సూర్య నక్షత్రాన్ని జలమాలికి వస్తానమ్మో అయ్యా. నేను జగన్లో అమరగా అమ్మో అయ్యా. నేను పుట్టు మాటలతో అయ్యా. అమ్మో పులగాలతో అమ్మో అయ్యా. మరకనే పడతానమ్మో అయ్యా. నువ్వు మరసన్న బావద్దామో అయ్యా. అమ్మా మర్చిపోతామో అయ్యా. అయ్యో అమ్మా మడతన పడతానమ్మా, మర్చిపోవద్దమ్మా, ఎదురుగా నుడతాను. ఎదురుండే తల్లి అని కడుపులో నా వెంకన్న బాబు కన్నా తల్లికి ధైర్యులు చెబుదా ఉన్నాడు గోవిందా. పేరమ్మదేవిగా లోపల తంబాలు నిండా 9 నెలలమ్మా నీరారి బుద్ధయ్యా. పేరమ్మదేవి నిండా 9 నెలలు నీరారిపోద్దట. లోపల తంబాలు రోగులలోన బాధపడిపోతా ఉంది గోవిందా. అమ్మ
ఓర్చుకోమ్మ ఓర్చుకో ఓర్చుకో తల్లి ఓర్చుకో అమ్మ ఒలే ఒలే ముసలముండ కానా ముద్దు చెంపలు మెరిసి ముసలి రూపు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఎటుపై 14 ఇంకా కన్నేస్తున్నావా? పెంటపై 10 గంటది నేనే కన్నేస్తున్నావా నువ్వు? ఒలే పెంటపై 10 గంటది నువ్వు కంటున్నావు, ఇంకా కన్నేస్తున్నావు ఏటే? ఓర్చుకో ఓర్చుకో మంచి రోజు మానవి రావే బాబు. అలాగే నువ్వు గీడి బాబు ఉంచినంత కూడా పేరముందే మేలుకొస్తా ఉన్నారు పోయిందా మీరమ్మా అహ్లారి సయ్యోదమా రాజేంద్రమో అతని ఎవరి చేయాలా బాధపడిపోతా ఉన్నా ఒలే సోరక్క ఒలే సొబ్బక్క ఒలే పేరమ్మదే మీకు ముందు చెంపలు మెరిచాయి రూపు వచ్చింది. ఇస్తాక నేను దిక్కమాలం ఉండా ఎంత సాట ఆడదు కదా. ఇక్కడ ఎక్కడన్నా హాస్పిటల్ ఉంది మొండగా ఏమంటే భాస్కర్ గారు ఇక్కడ ఎక్కడన్నా హాస్పిటల్ ఉందండి? భాస్కర్ గారు హాస్పిటల్ హాస్పిటల్ ఇక్కడ సెక్ట్ హాస్పిటల్ ఏదన్నా బిడ్డ పుడితే బిడ్డ ఫ్రీ అంట అందులో పడతాం తీసుకుని వద్దా ఇక్కడే లేదు ఇక్కడ మంత్రం నాటు మంత్రాన్ని కేకతాం సింగర ముందు వస్తుంది అలాగనా. అలాగే చెప్పి ఒక ఏడు వాళ్ళు ఉంటుందా కూడా వేరే మంది మేడకెళ్ళి మంత్రం ఎక్కడ పెడతా ఉన్నారు పోయిందా ఎలా ఎక్కడ పెడుతున్నారా రాయమంత్ర సాని రమ్మన తెలుసు నా తల్లి పేరమో బాబా మడతమో అయ్యా తిరమల ముండ ఎరకల ముండ కానా నీ అమ్మ మీ నాన్న బట్టలు కట్టుకుని నేర్పలేదు ఎరకల ముండ. ఆటలాటకు నువ్వు అసలు అలాంటి అసలు ఎక్కడ అలాంటి కొవ్వూరులు ఇచ్చారు బాబా జాకెట్ అవుతే బాగుంటది అని అక్కడ ఇచ్చారు బాబా అనుపత్రాలు పెట్టించారు. చిలమల్లి అమ్మకోతా బాధపడిపోతుంది దగ్గర ఉంది కానీ శుభ్రంగా పొలముక్కలా ఉన్నాయి క్వాలిటీ చేతులు ఇది పుండే వస్తాయి ఆంబులెన్స్ కాకెత్తున్నా ఏమంటే ఆంబులెన్స్ వస్తుంది అంటారు ఇప్పుడు సంకటేసి కట్నం కట్టిన అవుతుంది మరి ఏమండి వాసరాలండి జాకెట్ పెడతానన్నారు అర్ధరాత్రి వేళ అవరేత్రి వేళ రాముల వారు వెంకన్న బాబు సూర్య నక్షత్రాన్ని దశమి శుక్రవారం ద్వాదశమి నాడు దశమి ఏకాశి కలిసిన రోజు రాముల వారు ఎలమాలి కొత్తా ఉన్నారు. గోవిందమ్మ గోవిందా ఏడుడా ఎక్కడున్నా గోవిందా పుట్టాడు వెంకన్న మోహనలో కుటుంబతలతోనో అయ్యా ఎప్పుడైతే వెంకన్న అర్ధరాత్రి ఎవరైతే పసిబిడ్డ తల్లి పాలేవనేల ఎప్పుడైతే జనమాలకు వచ్చాడో పక్కలో పసిబాబులందరూ కూడా గోవిందా గోవిందా
గోవింద 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 అన్న శపథం పుట్టిందట చూసేవా వెంకన్న పుట్టిన హరగయాలో ఉత్తర బాబాగానే మంగు తీరాదో వెంకన్న పుట్టిన వరగడిలో ఉత్తర భాగాన్ని ఆలూరి కోటలో వెంకయ్యమ్మదే గర్వస్థాన్ని ఆనాడు లక్ష్మీదేవి మంగాదేవి పుట్టిందట అది ఎప్పుడైతే మంగాదేవి పుట్టిందో అత్తరేత్రి వేళ అవరేత్రి వేళ తాగేటి లేకటోళ్ళన్నీ కూడా గోవింద 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 అన్న శబ్దం చేసేయట మంగమ్మ పుట్టిన హరగయ్యాలో దత్తన బాబా గాని భూము తీరాలయ్యా మంగాదే పుట్టిన వరగడిలో దత్తన బాగాని తల్లి పంచాలి తండ్రి పకేరి ఆలిసిపోలి సన్నాతములు 12 మందిలో పాడబడతా ఉంది ఎవరు ఆకాశరాజు గారు అమ్మాయి పద్మావతి భూమి నంచరి పుట్టిందట ముగ్గురు కూడా ఒకములు ఎప్పుడైతే జలపాలికి వచ్చారో వెంకన్నబాబు అంటా ఉన్నాడు అమ్మా నేను నీసి మాసంలో ఉండిపోయిన తల్లి చుట్టూ చెయ్యమ్మా అన్నాడు వెంకన్నబాబు పేరమ్మదే అంటా ఉంది బాబు రమణ బాబు నాకు నడికాలం వచ్చిందిరా నేనేమి చేయను కొడిగా అంటా ఉంది గోవిందా వెంకన్నబాబు లోపల కంబాలలో గోరికలు దట్టించమ్మా మోగాలు అయ్యా అరికాలు దట్టించి మోకాలు ఎప్పుడైతే ఇప్పుడు చేయడో మధ్యపుర డబ్బుల్లో బడబడ భూదేవి బాట కాసేసిందట నాకలాగానున్నా జలయేరి గంగాదేవి నట్టంట తాన వాడేస్తా ఉంది బాలుడి మీద బారికి వెళ్ళిపోయిందట పొల వర్షం కురిసింది పురదాల పైన బాబు రమణ బాబు నువ్వు చూద్దయ్యేవో అయ్యా నేను చూద్దామో అయ్యా అని పాలసంద్రానికి వెళ్ళి పన్నీరు తెచ్చి కుండుడు నీళ్ళల్లో కుంకాలు కలిపి కన్నా తల్లి బేరమ్మదేవి పూర్వావతారుడికి జోలకాలు వేస్తా ఉంది గోవిందా జోలకాలు వేసారండి ఇంకేం కావాలని వెంకన్నబాబుకి ఆ ఉసులు కాయాలి అని పేరమ్మదేవి వెంకన్నబాబుకి లోపల తంబాలు రోగిళ్ళలోని వెంకన్నబాబుకి ఆ ఉసులు వేస్తా ఉంది గోవిందా ఆహాదిపడి గోవిందో ఎంత సాకర తల్లి పేరమ్మారే లోపాలు వెనక్కుండు ముచ్చాల కొంపాటి ముంగారేసిందో ఉల్లో బారాలంటే ఒక బలబోసో అయ్యా నిమ్మ పండంతో కహాని పొకారతో అవదము రాసి అగీసగలు పోయా అది అవదము రాసి అగీసగలు పోయా ఆది నారాయుడికి అరికాలు గాసో అరికాలు తమర మొహపతారంగలో రాధారుడికి పోగాసిందో ఏ రావాతారుడికి పోగాసిందో ఈ పోనీ నిర్వరము అవరే అంకమో అవలము రాసి జగదు పోయా శివనారాయుడికి శిరసుగాసిందో Yeah.
శిరసున సేంతమాని మోసైరాసి అగీసగలుపోయా అది భవన్నారాయుడికి వధువాదిలోయా మరి బొడ్డీనే కొన్నారే బోలున్నాయో అయ్యా నరుడుగాలోయ మహానారాయణముడుగోయ ఉల్లలా నలుపమ్మ నామాలు తెలిపోయ్యా అది నీలామే గుసాయ హరుబూరయ్యా నెత్తి మీద మచ్చాయి తోడేలా నగోయ్యా దేపాసౌలి వాడు హుడలు గడపడమోయా కర్మంతా బజాయి కాలు కొడసాయోయ్యా నమ్మొద్దు నిలాహయిని నమ్మొద్దోయా శంకు చక్రాలు చేతినున్నాయో అయ్యా అది శంకు చక్రాలు చేతినున్నాయో అయ్యా నవగము శ్రీరాశి అగీసగలుపోయ్యా పేరమ్మదేవి కొడుకు చాలా బాగున్నాడమ్మా చూసావా నల్ల కలుపుతూ ఉన్నాడు అంతా అమ్ముకోపోయాడు అమ్మాయింది అవి అవి ఎలా ఉన్నాడు చూడమ్మా ఏదైనా అమ్మా అవి వాళ్ళు అక్కడ ఉందో తీసుకెళ్ళిస్తాను అలాగే ఎక్కడ బాబుకి అవసరం కాస్తారండి ఇంకేం కావాలి ఆయన ఉయ్యాలు పన్నాలి 10 మంది దర్శకందులని కూడా ఆవుతులు కాసి ఇడుకోనమ్మా నీ చిన్న కొడుకు అని అడ్డాలో పడేశారట ఎక్కడ బాబు స్వాముల వారు కేరకేరమని కంకడిల్లిపోతున్నాడు అటువంటి శ్రమలో పేరమ్మదేవా ఏం చేస్తుందా వెంకన్న బాబు ఆవుసులు కాసారండి ఇంకేం కావాలి బాబు ఉయ్యాలు పన్నాలి అలాగనే పేరమ్మదేవా వెంకన్న బాబుకి ఉయ్యాలు పన్నుతా ఉంది పోయిందా పన్నెండా తంబాలు మంది గంగా గోవాని వెంకన్న బాబుకి ఇండియా సేతులా పైడియా బల్లలా ఆ గంగాలో ఉయ్యాలే సేరు ఉయ్యాలే మోపయ్యా సేతులా ఉయ్యాలో మోహాలియాల బావియా అర్హయ్యా సేతులా అంజోడు యాల మావియా తులసోట మానందావియా తులసు మాలే సేరావియా ఎక్కన్నా బాబుకి ఉయ్యాల పన్నెరు ఉయ్యాలే అంత కాయ అక్కడ ఒంట్లోకి అలా కన్నా తల్లి పేరమ్మదేవి
ఎప్పుడైతే ఎక్కడ వెళ్ళిపోతున్నాడు వద్దాలో బాలుని ఉదాహరణ చేసుకుని ఉదాహరణ బాలుని వేసి కన్నా తల్లి పేరమ్మదేవి జోకొట్టి జ్వాలన్నీ కూడా జ్వాల పడదామని గోవిందా జోకొట్టు నేనంద జోకుందా లాలిపై ఆనంద రామ గోవింద నిన్న ఎత్తుకుంటది బాబు అందరికీ దేవుడు నోరు దాడితే ముక్కడికి తావురా ఎడకో ఎడకో ఎదినా నాకుడిగా ముద్దరికి నేనేళ్ళు నీకు వైద్యులు బాబు గట్టి నీయమ్మావియా ఊరుకెళ్ళిందిరా పాడికి నీయమ్మావియా పట్నం వెళ్ళింది బాబుయ్యా ఒకరికి నీరే నీకు వైద్యులు రావియా ఇలాంటి పాటలు పట్ల అచ్చల పడిపోనమ్మా రామావతారం ఇయాలు వేసి కృష్ణావతారం పాడా కృష్ణావతారం ఇయాలు వేసి రామావతారం పాడా దసరా 15 అమ్మ మార్గంగా చేతులు పెడితే బాగా పడుకుంటాం. అలాగే పెడతాను. అలాగని చెప్పి కన్నా తల్లి పేరమ్మదేవి ఆనాడు కన్నా కొడుకు మాట లోపడతామా లోగిలలోని కృష్ణ అవతారం ఇహాల పన్ని రామ అవతారం జాల పడుతుందట. రామ అవతారం
ఉయ్యాల పండి కృష్ణావతారం జాలపడతా ఉంది గోవింద జాతారి గోవిందు రమణ రమణే రామజను శ్రీరామచంద్ర